ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. 13 మంది బ్యూరోక్రాట్లపై క్వాట్ ఉత్తర్వులను హైకోర్టులో డీఓపీటీ సవాల్ చేసింది. తన పరిధి దాటి 13 మందికి క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని డీఓపీటీ వాదించింది. డీఓపీటీ కేటాయింపులు పక్కన పెట్టి క్యాట్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని 2016లో సవాల్ చేసింది. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కేటాయింపులపై తుది వాదనలు విన్న హైకోర్టు క్యాడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని వ్యాఖ్యానించింది. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. 13 మంది బ్యూరోక్రాట్లపై క్యాట్ ఉత్తర్వులను హైకోర్టులో డీఓపీటీ సవాల్ చేసింది. తన పరిధి దాటి 13 మందికి క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని డీఓపీటీ వాదించింది. డీఓపీటీ కేటాయింపులు పక్కన పెట్టి క్యాట్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని 2016లో సవాల్ చేసింది. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కేటాయింపులపై తుది వాదనలు విన్న హైకోర్టు క్యాడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని వ్యాఖ్యానించింది.